ఇప్పుడు మంత్రులను మార్చడం ద్వారా ప్రతిపక్షాలకు ఆయన ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. మంత్రుల పనితీరు బాగాలేదు కాబట్టే మార్చారన్న ఇమేజ్ పార్టీ క్యాడర్లోకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఆయన్ని ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాను. ఇలాంటి చర్య ఈ విషయంలో చంద్రబాబు ఎప్పుడు కూడా ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం ఆల్రెడీ నిర్ణయం అయిపోయినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆ మంత్రివర్గం రేసులో తీసేసే వాళ్ళు ఎవరు, అదేవిధంగా వాళ్ళ స్థానంలో వచ్చే వాళ్ళు ఎవరు అన్న చర్చ కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతుంది. దానిలో భాగంగానే ఈరోజు అందరికన్నా ముందుగా వినిపిస్తున్న పేరు ఎవరిదంటే కొణిదెల నాగబాబు. ఆయన ఎవరో కాదు, పవన్ కళ్యాణ్కి సొంత అన్నయ్యే, చిరంజీవికి తమ్ముడే. అలా నాగబాబు పేరుతో పాటు ఈరోజు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక వాళ్ళిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకున్నట్లయితే ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే నాగబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన క్యాబినెట్ లోకి తీసుకుంటారన్న ప్రచారం ఉంది. సో ఎవరి స్థానంలో వాళ్ళిద్దరిని రీప్లేస్ చేస్తారన్న చర్చ వచ్చినప్పుడు ఒకవైపు వాసంశెట్టి సుభాష్ పేరుతో పాటు మరోవైపు కొండపల్లి శ్రీనివాస్ కూడా చాలా ప్రముఖంగా వాళ్ళిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.